రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ నగరంలో గత పాలకులు విస్మరించి వాళ్ళున్న ఏరియాలే వేసుకుని తప్పితే ఎల్బీనగర్ నియోజకవర్గం నివాస ప్రాంతమున్న నియోజకవర్గం ఇది. హోమ్ స్వీట్ హోమ్ అని అంటారు. ఇట్లాంటి ప్రాంతంలో ఇక్కడ కాలనీవాసు శ్రీనివాసరెడ్డి మీతో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే 10 అపార్ట్మెంట్లు ఎంతమంది నివసిస్తా ఉన్నారు. రాజకీయాలు తోడుకొని ఒక కార్పొరేటర్ని గతంలో హింసించి వేధించి ఏడ్చేట్టు చేసిన వ్యక్తులు ఇప్పుడు మేం తెచ్చినాం చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, నిధులు ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఎందుకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు గత పాలకులు ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకు హైదరాబాద్ నిధులు హైదరాబాద్ చుట్టూ ఇక్కడే ఖర్చు పెట్టని ఎందుకు ప్రయత్నం చేయలే? ఇప్పుడు వచ్చి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సమీక్షిస్తూ ఎస్పెషల్లీ మన ఎల్బీనగర్ నియోజకవర్గంలో వర్షం వస్తే ముంపులు గురవుతా ఉంటాయి. అవన్నీ లేకుండా డ్రైనేజ్ పనులు, తాగునీటి సౌకర్యాలు, రోడ్లు వేయించే కార్యక్రమం చేపడతాము. ఈ రోడ్డుకి 65 లక్షలతో అవుతుంది. మిగతా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. గతంలో డ్రైనేజ్ కూడా వేయించింది సార్ ఇక్కడ కార్పొరేటర్ గారు. సో నీళ్ల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా గొప్పలు చెప్పుకున్నా పక్కన పెట్టి అభివృద్ది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పాల్గొనాలా, పార్టిసిపేట్ చేయాలి. ప్రతి దాంట్లో రాజకీయం చేయడం కాదు. గత ఎమ్మెల్యే మీరే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మీరే కదా. సో ప్రోటోకాల్ చెప్పి మాట్లాడడం కాదు. గతంలో వీళ్ళు ఇష్టరాజ్యంగా ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడ కబ్జాలకు గురి చేశాడు, అన్నిట్లో అవినీతి పాల్పడ్డారు. అవన్నిటి తావు లేకుండా రాజకీయాలు పక్కన పెడుతూ అభివృద్ది కొరకు ఏ కాలనీలు అయితే ఇప్పుడు వాళ్ళు కాలనీవాసులు అడగండి, వాళ్ళకి ఎంత కష్టాలు వస్తుందో రోజు చూస్తుంటే. మేము వచ్చేది 14 నెలలే కదా. గత 10 ఏళ్ళకి మీరే కదా ఉండి పీకింది ఇక్కడ. ఎందుకెళ్ళి రోడ్డు గిట ఇప్పుడు వచ్చి మేము వేపిస్తున్నాం, మేము ఇస్తే వచ్చిందని చెప్పడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీహెచ్ఎంసీ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టడానికి ఇచ్చారు. ఆ నిధులతో ఖర్చు పెడుతున్నాం. ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకి. ఎవరేం చెప్పుకున్నా కూడా అభివృద్ది ఆగదు. ఎన్ని ఆరోపణలు చేసినా ఆగదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 14 నెలలకి పిచ్చి కుక్కలాగా తిరుగుతా ఉన్నారు, ఎర్రెక్కినట్టు తిరుగుతా ఉన్నారు. ప్రభుత్వం 5 ఏళ్ల కొరకు మాకు అధికారం ఇచ్చినారు. రోజుకో మాట తిరుగుతున్న వాళ్ళకి ఈ ప్రాంతం హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దడానికి కొరకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇంకా నిధులు తీసుకొచ్చి ఎల్బీనగర్ ప్రాంతాన్ని మీరు మా కోటేశ్వర ఏ లేదనే పక్కన పెడుతూ ఎక్కడెక్కడ అత్యవసరంగా నిధులు తీసుకొచ్చి వర్షాకాలం కన్నా ముందు ఇక్కడ బాగు చేయాలో ప్రయారిటీ పైన మేము బాగు చేస్తాం.